టీడీపీ జనసేన పార్టీల మధ్య పొత్తు ఉన్నట్టా లేనట్టా? ఈ రెండు పార్టీల్లో అసలు ఏం జరుగుతుంది? ఇరు పార్టీల నేతలు కార్యకర్తల మధ్య ఇదే చర్చ. టీడీపీ కంటే జనసేన ఒక అడుగు ముందుకేసి తన అభ్యర్థులను ప్రకటించేస్తుంది. టీడీపీ జనసేన పార్టీలు పొత్తు కుదుర్చుకున్న సీట్ల పంపకాలు ఇంకా కొలిక్కి రాలేదు. బీజేపీ విషయం ఇంకా తేలలేదు. జనసేన మాత్రం తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో ఉంది. పవన్ కళ్యాణ్ పర్యటనలు చేస్తూ ఎక్కడికక్కడ అభ్యర్థులను ప్రకటిస్తూ పోతున్నారు. తాజాగా 4 సీట్లను ప్రకటించారు పవన్. ఇటీవల జనసేనలోకి చేరిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్ బాబు, సుంద్రపు సతీష్లతో పాటు ఎలమంచిలి సీటు సుంద్రపు విజయ్ కుమార్లకు అసెంబ్లీ సీట్లలో పోటీకి జనసేనాని వారికి ఆహ్వానం ఇచ్చారు. అంతేకాదు తాను తన సోదరుడు నాగబాబు, నాదెండ్ల మనోహర్ పోటీ చేయబోయే స్థానాలను డిసైడ్ చేసుకున్నారు. టీడీపీ బలహీనపడిందని, తాము ఆడినట్లే ఆడుతుందని జనసేన నేతలు భావిస్తున్నారు. అందుకే చంద్రబాబుకి చెప్పకుండానే పవన్ తన అభ్యర్థులను ప్రకటించేస్తున్నారని పార్టీలో కొందరు నేతలు అంటున్నారు. ఈ రెండు పార్టీల మధ్య ప్రస్తుతం తెలియని దూరం కొనసాగుతుందని, ఎన్నికల నాటికి మరింత పెరుగుతుందని వైసీపీ నేతలు అంటున్నారు.